వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా చేవదచ్చి ఉందా? అయినా మా పార్టీ గురించి ప్రజలే చెప్పాలండి. ప్రజలకి మేము గతంలో ఎటువంటి మేలు చేశాము, ఎటువంటి పథకాలు ఇచ్చాము, ఎటువంటి విధానంగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడాడు అనేది. ఈవేళ ఓడిపోయినంత మాత్రాన మేము మ్యానిపులేట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు. ప్రజలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి గత ఏడాది పరిపాలన నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలే మీకు చెప్తున్నారు మీరు విఫలమయ్యారు అని చెప్పేసి. అప్పుడు మమ్మల్ని దగ్గర తీస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తీస్తున్నారు. ఈ విషయంలో తెలియట్లేదా మేము మ్యానిపులేట్ చేస్తున్నామా, మీరు నటిస్తున్నారా అని చెప్పేసి. హోంమంత్రికి ముందు మాట్లాడటం నేర్చుకోమనండి. ఆవిడని ముందు ఓళ్ళ దగ్గర పెట్టుకొని సరిగా మాట్లాడమనండి. ఏదన్నా క్వశ్చన్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గతంలో జరిగినటువంటి విషయాలు లోపతప్పాలు ఎంచడమే కానీ ఆ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పే విధానం ఆవిడకి రావట్లే. నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, అమ్మ అక్కడ ఆవిడ జనసేన పార్టీకి సంబంధించి ఆవిడ మర్డర్ చేశారు, ఆవిడ ఎమ్మెల్యే సంబంధించాలని చెప్పేసి ఆవిడ అంటుంటే ఈవిడ వేరే అనంతబాబు గురించి ఎత్తుతుంది. సరిగా ముందు ఆవిడ మాట్లాడటం నేర్చుకోమనండి. టీడీపీకి సంబంధించిన వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగా సమాధానం చెప్పడం నేర్చుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి గురించి పదజాలంతో ఎవ్వరు ఇక్కడ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు మాట్లాడట్లా. మీరు హోంమంత్రి గారు చెప్తున్నారంటున్నారు, మేము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నాం. ఇదే హోంమంత్రి గారు అనితమ్మ గారు విజయమ్మకి భారతమ్మ అంటున్నారు. మీ విజయమ్మ భారతమ్మకి మీ తండ్రులు ఏమి కావాలి అని ఒక ప్రశ్న వేసింది, గుర్తుపెట్టుకోండి. ఇదే అనితమ్మ గారు, ఆవిడను కూడా ఈరోజు అనితమ్మ అంటున్నారు. అనితమ్మ నేనే అంటున్నాను, వేరే వాళ్ళే అంటున్నారు. అనితమ్మ అంటే వాళ్ళ తండ్రులు అనితమ్మకి ఏమో కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుడు తప్పితే ఆవిడికి రెండేది ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అంటది, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటది. పులివెందుల ఎమ్మెల్యే అంటారు. నువ్వు పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవే కదా. నువ్వు ఎమ్మెల్యే అయ్యాకనే నీకు పదవులు వచ్చింది. నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అన్నా. పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీకు అంత భయం ఎందుకు వేస్తుంది? ఆ పులివెందుల ఎమ్మెల్యే పులిలాగా గర్జిస్తాడు, మాకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదన్నా మీకు ఇంత భయం?